Hi everyone, this is Radhika working as a lecturer in Sir C.R. Reddy College for Women, Mutturu. In this video session, I would like to discuss about the topic aquarium animals, worms in ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Types of aquarium worms. In aquariums, there are many types of worms that should be noted from very basic flatworms to ప్రిక్లీ బ్రిస్టల్ వామ్స్. మన అక్వేరియంస్లో చాలా వామ్స్ చూస్తామన్నమాట. బేసిక్ ప్లాట్ఫామ్స్ నుంచి ప్రిక్లీ బ్రిస్టల్ వామ్స్ వరకు చూస్తామన్నమాట మనం. ట్రెమటోడ్స్. ద మోస్ట్ బేసిక్ ఆఫ్ ద వామ్స్ ఆర్ మోనోజీనియన్ అండ్ డైజీనియన్ ట్రెమటోడ్స్. మోస్ట్ బేసిక్ ఆఫ్ వామ్స్ ఏంటంటే మోనోజీనియన్, డైజీనియన్ ట్రెమటోడ్స్ అన్నమాట. These small worms can cause extreme irritation to the skin, gills and eyes in fish. ఈ వామ్స్ ఏం చేస్తాయంటే ఫిష్ యొక్క స్కిన్కి, గిల్స్కి, ఐస్కి ఇరిటేషన్ని కాజ్ చేస్తాయన్నమాట. కామన్లీ రిఫర్ టు యాజ్ ఫ్లూక్స్. దీస్ పారాసైట్స్ ఆర్ గ్యారంటీడ్ టు ఏ ప్రాబ్లమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎనీ ఫిష్ కీపర్స్ కెరియర్. కామన్గా వీటిని ఫ్లూక్స్ అంటాము. ఈ పారాసైట్స్ అనేవి ప్రాబ్లమ్ని కాజ్ చేస్తాయన్నమాట. మోస్ట్ బేసిక్ ఆఫ్ ద వామ్స్ ఏంటంటే మోనోజీనియన్, డైజీనియన్ ట్రెమటోడ్స్ అన్నమాట. ఈ స్మాల్ వామ్స్ అనేవి ఫిష్ యొక్క స్కిన్కి, గిల్స్కి ఇరిటేషన్ని కాజ్ చేస్తాయి. కామన్గా వీటిని ఫ్లూక్స్ అంటాము. ఈ పారాసైట్స్ అనేవి ప్రాబ్లమ్ని కాజ్ చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫ్లూక్స్ ఆర్ మైక్రోస్కోపిక్, సో దే కెనాట్ బి సీన్ విత్ ద నేక్డ్ ఐ. ఫ్లూక్స్ అనేవి మైక్రోస్కోపిక్, వాటిని నేక్డ్ ఐతో చూడలేమన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ ఫిష్ స్కిన్ మ్యూకస్ అండర్ ద మైక్రోస్కోప్ యూ ప్రాబబ్లీ హ్యావ్ సీన్ దెమ్. ఒకవేళ ఫిష్ స్కిన్ మ్యూకస్ని మైక్రోస్కోప్ కింద పెట్టి ఎగ్జామిన్ చేస్తే కనుక మనకి ఇవి కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఫ్లూక్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్స్ ఇన్ వెరీ స్మాల్ నెంబర్స్. ఫ్లూక్స్ అనేవి అన్ని సిస్టమ్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి, స్మాల్ నెంబర్స్లో. Only when an individual or system is stressed do these small numbers rapidly multiply and spread throughout your tank or pond. ఎప్పుడైతే ఇండివిజువల్ కానీ సిస్టమ్ కానీ స్ట్రెస్కి గురైందో అప్పుడు ఈ స్మాల్ నెంబర్స్ అనేవి ర్యాపిడ్గా మల్టిప్లై అయిపోయి త్రూ అవుట్ ద ట్యాంక్ స్ప్రెడ్ అవుతాయని చెప్తున్నారు అన్నమాట. క్లినికల్ సైన్స్ ఆఫ్ ద ఇల్నెస్ రిలేటెడ్ టు దీస్ పారాసైట్స్ కెన్ ఇంక్లూడ్ రెడ్నెస్, ఇరిటేటెడ్ స్కిన్, ఫ్లాషింగ్ బిహేవియర్. క్లినికల్ సైన్స్ వచ్చేసి ఏంటంటే రెడ్నెస్ చూస్తాము, ఇరిటేటెడ్ స్కిన్ చూస్తాము, ఫ్లాషింగ్ బిహేవియర్ చూస్తాం అన్నమాట. దీస్ పారాసైట్స్ ఆర్ రిలేటివ్లీ ఈజీ టు ట్రీట్ బట్ కెనాట్ బీ ఎరాడికేటెడ్ ఫుల్లీ. ఈ పారాసైట్స్ని ట్రీట్ చేయడం ఈజీయే కానీ ఫుల్గా ఎరాడికేట్ చేయలేము అని చెప్తున్నారు. నెక్స్ట్, క్రస్టేషియన్స్, యాంకర్ వామ్స్. ఇవేంటి? యాంకర్ వామ్స్ అన్నమాట. ఇవి వెళ్ళి ఫిష్కి వెళ్ళి అటాచ్ అవుతాయి. Although they may be true crustaceans, individuals of Lernia genus have been given the name anchor worms. ఇవి ట్రూ క్రస్టేషియన్స్ మాట, లెర్నియా జీనస్కి చెందినవి అని చెప్తున్నారు. These crustaceans burrow deep into the fish's muzzle resulting in large ulcers in many species of fish. ఈ క్రస్టేషియన్స్ అనేవి ఫిష్ యొక్క మజిల్లోకి డీప్గా వెళ్ళి లార్జ్ అల్సర్స్ని కాజ్ చేస్తాయి అని చెప్తున్నారు. మెనీ స్పీసీస్ ఆఫ్ ఫిష్లో జనరల్గా మెనీ స్పీసీస్ ఆఫ్ ఫిష్లో ఈ క్రస్టేషియన్స్ అనేవి ఫిష్ యొక్క మజిల్లోకి డీప్గా వెళ్ళి లార్జ్ అల్సర్స్ని కాజ్ చేస్తాయని చెప్తారు అన్నమాట. నెక్స్ట్, యాంకర్ వామ్స్ ఆర్ వెరీ ఇరిటేటింగ్ టు ఫిష్ అండ్ కాజ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్. యాంకర్ వామ్స్ అనేవి ఫిష్కి ఇరిటేటెడ్ని కాజ్ చేస్తున్నాయి అండ్ యాజ్ వెల్ as సెకండరీ ఇన్ఫెక్షన్స్ని కూడా కాజ్ చేస్తున్నాయి అన్నమాట. హౌవెవర్ దే ఆర్ ఈజీలీ డయాగ్నోస్డ్ అండ్ కెన్ బి ట్రీటెడ్ సింప్లీ. వాటిని ఈజీగా డయాగ్నోసిస్ చేయగలం, సింపుల్గా ట్రీట్ చేయగలం అన్నమాట. ట్రీట్మెంట్, మాన్యువల్ రిమూవ్ ఆఫ్ ద వామ్స్ వైల్ ఫిష్ ఈజ్ అండర్ సెడేషన్. ఫిష్ అనేది సెడేషన్లో ఉన్నప్పుడు వామ్స్ని మాన్యువల్గా రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, అనలిడ్స్. ఇవి ఏంటంటే ఫైర్ వామ్స్, ఇవి బ్రిస్టల్ వామ్స్, ఇవి ఎర్త్ వామ్స్, ఇవి లీచెస్ అన్నమాట. అనలిడ్ గ్రూప్ ఇంక్లూడ్స్ ఎర్త్ వామ్స్, పాలికేట్ వామ్స్ అండ్ లీచెస్. అనలిడ్ గ్రూప్లో ఏముంటాయి? ఎర్త్ వామ్స్, పాలికేట్ వామ్స్, లీచెస్ ఉంటాయి అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రెసిడెంట్స్ ఇన్ సాల్ట్ వాటర్ సిస్టమ్స్ ఆర్ బ్రిస్టల్ వామ్స్. బ్రిస్టల్ వామ్స్ అనేవి సాల్ట్ వాటర్ సిస్టంలో కామన్గా కనిపిస్తాయి. Bristle worms flare their bristles in defense, penetrating human skin and injecting a powerful neurotoxin which produces intense irritation and a painful burning sensation at the site of contact. బ్రిస్టల్ వామ్స్ అనేవి డిఫెన్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క బ్రిస్టల్స్ని ఫ్లేర్ చేస్తాయన్నమాట. హ్యూమన్ స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి పవర్ఫుల్ న్యూరోటాక్సిన్ని ఇంజెక్ట్ చేస్తాయి. ఇంటెన్స్ ఇరిటేషన్ని, పెయిన్ఫుల్ బర్నింగ్ సెన్సేషన్ని కాజ్ చేస్తాయన్నమాట ఆ కాంటాక్ట్ అయిన సైట్లో.
వాటి యొక్క క్లోజ్ కజిన్స్ నథింగ్ బట్ ఫైర్ వామ్స్ అనేవి బాగా హర్ట్ చేస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే బ్రిస్టల్ వామ్స్ అనేవి సాల్ట్ వాటర్ సిస్టమ్స్లో కామన్గా ఉంటాయి. బ్రిస్టల్ వామ్స్ అనేవి డిఫెన్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క బ్రిస్టల్స్ని ఫ్లేర్ చేస్తాయి, హ్యూమన్ స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి పవర్ఫుల్ న్యూరోటాక్సిన్ని ఇంజెక్ట్ చేస్తాయి, ఇంటెన్స్ ఇరిటేషన్ని, పెయిన్ఫుల్ బర్నింగ్ సెన్సేషన్ని కాజ్ చేస్తాయన్నమాట సైట్ ఆఫ్ కాంటాక్ట్లో. వాటి యొక్క క్లోజ్ కజిన్స్ ఫైర్ వామ్స్ అనేవి ఇంకా హర్ట్ చేస్తాయి అని చెప్తున్నారు. The good news is that the more common bristle worms will not hurt fish in any way. They are mostly just a problem for the caretakers. ఈ బ్రిస్టల్ వామ్స్ అనేవి ఫిష్ని హర్ట్ చేయవు, కేర్ టేకర్స్ మాత్రం ప్రాబ్లంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఫైర్ వామ్స్ హౌఎవర్ ఆర్ నోన్ టు అటాక్ ఇన్వెర్టిబ్రేట్స్. ఫైర్ వామ్స్ అనేవి ఇన్వెర్టిబ్రేట్స్ని అటాక్ చేస్తాయి. ఎనీ కెమికల్ ట్రీట్మెంట్ దట్ వుడ్ వర్క్ ఆన్ బ్రిస్టల్ వామ్స్ అండ్ ఫైర్ వామ్స్ could also negatively affect the many helpful organisms in marine system. ఏ కెమికల్ ట్రీట్మెంట్ అయినా బ్రిస్టల్ వామ్స్ అండ్ ఫైర్ వామ్స్ మీద వర్క్ అయింది అంటే ఆ కెమికల్ ట్రీట్మెంట్ అనేది మెరైన్ సిస్టంలో ఉన్న హెల్ప్ఫుల్ ఆర్గానిజమ్స్ మీద నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ద బెస్ట్ వే టు గెట్ రీడ్ ఆఫ్ బ్రిస్టల్ వామ్స్ అండ్ ఫైర్ వామ్స్ ఈజ్ టు కట్ ఆఫ్ దేర్ ఫుడ్ సప్లై. మనం బ్రిస్టల్ వామ్స్ని ఫైర్ వామ్స్ని ఎలా క్లియరప్ చేయాలి అంటే వాటికి ఫుడ్ సప్లైని కట్ చేసేయమంటున్నారు. The excess fish food that sinks to the bottom of the tank becomes the main food source for worms lurking in the substrate. Worms ki main food source enti ante excess fish food మాట. ఎక్సెస్ ఫిష్ ఫుడ్ అనేది బాటమ్ ఆఫ్ ద ట్యాంక్లో ఉంటుంది. ఆ ఎక్సెస్ ఫిష్ ఫుడ్ అనేది వామ్స్కి మెయిన్ ఫుడ్ సోర్స్ అని చెప్తున్నారు. కటింగ్ ఆఫ్ లెఫ్ట్ వామ్స్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బ్రిస్టల్ వామ్ ఇన్ఫెస్టేషన్. ట్యాంక్లో ఎటువంటి ఎక్సెస్ ఫుడ్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. అదే బెస్ట్ ట్రీట్మెంట్ బ్రిస్టల్ వామ్ ఇన్ఫెస్టేషన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు అనమాట. లీచెస్ ఆర్ అనదర్ ప్రాబ్లమేటిక్ గ్రూప్ విత్ ఇన్ ద అనలిడ్స్. అనలిడ్స్లో లీచెస్ అనేవి అనదర్ ప్రాబ్లమేటిక్ గ్రూప్ మాట. దే సెక్రీట్ అండ్ యాంటీకోగులెంట్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ఫిష్ హెల్త్. అవి యాంటీకోగులెంట్ని సెక్రీట్ చేస్తాయి, అవి ఫిష్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్తున్నారు. దే ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ సిస్టమ్స్. ఫ్రెష్ వాటర్ మెరైన్ సిస్టమ్స్లో కనిపిస్తాయి అన్నమాట. ఆల్దో అడల్ట్ లీచెస్ ఆర్ ఈజీ టు సీ అండ్ మాన్యువల్లీ రిమూవ్. అడల్ట్ లీచెస్ అనేవి ఈజీ కనిపిస్తాయి మనకి, వాటిని మాన్యువల్గా రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. లీచెస్ అనేవి అనదర్ ప్రాబ్లమేటిక్ గ్రూప్ మాట అనలిడ్స్లో. అవి యాంటీకోగులెంట్ని సెక్రీట్ చేస్తాయి. ఆ సెక్రీటెడ్ యాంటీకోగులెంట్ అనేది ఫిష్ యొక్క హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. అవి జనరల్గా లీచెస్ అనేవి ఫ్రెష్ వాటర్లోనూ మెరైన్ సిస్టమ్స్లో కనిపిస్తాయి. అడల్ట్ లీచెస్ అనేవి ఈజీగా కనిపిస్తాయి, వాటిని మాన్యువల్గా రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.